పంజాబ్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి తెలుసుకునే ముందు పంజాబ్ కూడా ఇప్పుడు వచ్చి ఒకసారి కూడా కొట్టలేదు కప్పు. ఒక్కోసారి వాళ్ళ ఆట చూస్తే అసలు ఐపీఎల్ నుంచి డిస్క్వాలిఫై చేసేయాలనిపిస్తుంది అలా ఆడుతుంది. కాకపోతే లాస్ట్లో సెమీఫైనల్కి వెళ్ళే టీంలు మాత్రం ఆపుతారు. పంజాబ్ మ్యాచ్ బహుశా అందరూ చూసేది, నేను కూడా చూసేది ప్రీతి జింటను చూడడానికి. మొన్న ఆప్షన్ కూడా అందుకే చూసాను నేనైతే. సరే ఇవన్నీ ఒక పార్ట్. వాళ్ళు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ అయితే శశాంక్ సింగ్, ప్రభ్ సింగ్ వీళ్ళిద్దరిని అయితే తీసుకున్నారు పంజాబ్ కాబట్టి. మెగా ఆప్షన్ లో వీళ్ళు కొన్నది హర్షదీప్ సింగ్ మళ్ళీ 18 కోట్లు పెట్టుకున్నారు. శ్రేయస్ అయ్యర్ కొన్నారు. యుజ్వేంద్ర చహల్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్వెల్ వీళ్ళిద్దరూ మళ్ళీ సొంత గూటికి చేరుకున్నారు. అలాగే హర్ప్రీత్ బ్రార్, మార్కో జాన్సన్, జోష్ ఇంగ్లీష్, లూకీ ఫెర్గుసన్, ప్రవీణ్ దూబే వీళ్ళనైతే కొన్నారు. నా ప్రాబబుల్ 11 కొంచెం సెట్ చేయడం కొంచెం కష్టమైంది ఈ ప్రాబబుల్ 11ని. కాకపోతే నేను అనుకున్నది ఏంటంటే సిమ్రాన్ సింగ్ ఆబ్వియస్ గా మార్కస్ స్టోయినిస్ తో ఓపెనింగ్ వస్తాడేమో అనుకున్నాను. మార్కస్ స్టోయినిస్ కానీ శ్రేయస్ అయ్యర్ కానీ వీళ్ళిద్దరిలో ఒక ఓపెనింగ్ వస్తారు. జోష్ ఇంగ్లీష్ వికెట్ కీపర్, గ్లెన్ మ్యాక్స్వెల్, నేహల్ వడీల్గా, శశాంక్ సింగ్, మార్కో జాన్సన్, హర్ప్రీత్ బ్రార్, హర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చహల్. ఇంపాక్ట్ ప్లేయర్ గా బహుశా విజయ్ కుమార్ రావచ్చు, లేదంటే అమర్జయ్ రావచ్చు. ఇది పంజాబ్ యొక్క స్ట్రాటజీ అనుకుంటున్నాను. ఢిల్లీ క్యాపిటల్స్ లో రిషబ్ పంట్ స్వాప్ అయ్యాడు మాట. రిషబ్ పంట్, కేఎల్ రాహుల్, ఫిట్ ప్రోకో నీకేంటి నాకేంటి. ఢిల్లీ క్యాపిటల్స్ గురించి మాట్లాడుకుంటే రిటర్న్ ప్లేయర్స్ అక్షర్ పటేల్ తీసుకున్నారు, కుల్దీప్ యాదవ్, క్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరాల్. మెగా ఆప్షన్ లో వీళ్ళు తెచ్చుకున్నది మిచెల్ స్టార్క్ తెచ్చుకున్నారు, కేఎల్ రాహుల్ తెచ్చుకున్నారు, హ్యారీ బ్రూక్, జేక్ ఫ్రాసర్, మెక్గ్రూక్, టి నటరాజన్ నట్టూబాయిని తెచ్చుకున్నారు, కరుణ్ నాయర్ని తెచ్చుకున్నారు. ఫామ్ లో లేడు కానీ తెచ్చుకున్నారు. మరి మోహిత్ శర్మ మంచి బౌలింగ్ కాకపోతే ఫామ్ లో లేడు. టాప్ డూప్లెసిస్ తెచ్చుకున్నారు. దుష్మంత్ చమీరా వీళ్ళనైతే తెచ్చుకున్నారు. నా ప్రాబుల్ 11 ఏంటంటే కేఎల్ రాహుల్, జేక్ ఫ్రాజర్ వీళ్ళైతే ఓపెనింగ్ వస్తారు. అభిషేక్ పూరల్, హ్యారీ బ్రూక్, క్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ మిడిల్ ఆర్డర్ లో ఉన్నారు. సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్ వీళ్ళ బౌలింగ్ లైన్. ఇంపాక్ట్ ప్లేయర్ గా టీ నట్టూర్ కంపల్సరీ ఇంపాక్ట్ ప్లేయర్. ఎందుకంటే సన్ రైజర్స్ ఉన్నప్పుడు కూడా ఇంపాక్ట్ ప్లేయర్ నట్టూబాయే, ఇప్పుడు కూడా టీ నటరాజన్ ఉపయోగించుకుంటారు. అలాగే గుజరాత్ టైటన్స్ వచ్చేటప్పటికి వీళ్ళు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ ఎవరెవరైతే రషీద్ ఖాన్, శుభ్మాన్ గిల్, సాయి సుదర్శన్, రాహుల్ టెవాటియన్, షారుఖ్ ఖాన్. మెగా ఆప్షన్ లో కొన్నది రబడాన్ కొన్నారు, బట్లర్ కొన్నారు, సిరాజ్ కొన్నారు, ప్రసిద్ధ్ కృష్ణ, మహిపాల్ లోమ్రా, అనూజ్ రావత్, వాషింగ్టన్ సుందర్ వీళ్ళనైతే తీసుకోవడం జరిగింది. జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ మరి ఇంకా ఒక 2-3 మ్యాచెస్ అయితే మంచి ఇంపాక్ట్ చూపిస్తాడు. ప్రాబుల్ 11 నాకు తెలుసుండి నేను అనుకోవడం బట్టి వీళ్ళ ప్రాబుల్ 11 ఏమంటే గుజరాత్కి శుభ్మాన్ గిల్, సాయి సుదర్శన్ ఓపెనింగ్ వస్తారు, లేదంటే శుభ్మాన్ గిల్, జోస్ బట్లర్ ఓపెనింగ్ వస్తారు. ఫస్ట్ డౌన్ సాయి సుదర్శన్, జోస్ బట్లర్. రూథర్ఫర్డ్, షారుఖ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ టెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ. బౌలింగ్ అయితే బాగుంటుంది. ఇంపాక్ట్ ప్లేయర్ గా అర్షద్ ఖాన్ రావచ్చు, లేదా సెకండ్ బ్యాటింగ్ అయితే గ్లెన్ ఫిలిప్స్ వస్తారు. లక్నో సూపర్ జైంట్స్ లాస్ట్ టైం యాజమాన్యానికి కేఎల్ రాహుల్ కి పడక కొంచెం డిస్టర్బ్ అయిందంటే అది లక్నో సూపర్ జైంట్స్. వాళ్ళు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ ఎవరంటే నికోలస్ పూరన్, రవి విష్ణాయ్, మయాంక్ అగర్వాల్, మోషిన్ ఖాన్, ఆయుష్ బడోన్. వీళ్ళు మెగా ఆప్షన్ లో అతి హైయెస్ట్ గా తెచ్చుకున్న టీం ప్లేయర్ ఎవరంటే రిషబ్ పంత్ 27 కోట్లు పెట్టుకున్నారు ప్రత్యేకంగా. డేవిడ్ మిల్లర్, ఆడియన్ మక్రమ్, మిచ్చల్ మార్ష్, ఆవేష్ ఖాన్, అబ్దుల్ సమాద్ ఇలాంటి ప్లేయర్స్ అయితే తీసుకున్నారు. మంచి స్టార్ ప్లేయర్స్ నే కొన్నారు. అలాగే ప్రాబుల్ 11 ఎవరు ఉండొచ్చు అంటే ఆడియన్ మక్రమ్, మిచ్చల్ మార్ష్ వీళ్ళు ఓపెనింగ్ రావచ్చు అనుకుంటున్నాను. నికోలస్ పూరన్, రిషబ్ పంత్, ఆయుష్ బడోని, డేవిడ్ మిల్లర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్. షాబాజ్ అహ్మద్, రవి బిష్నాయ్, అవేష్ ఖాన్, మయాంక్ యాదవ్, మోషిన్ ఖాన్. ఇంపాక్ట్ ప్లేయర్ గా అబ్దుల్ సమాద్ ఉండొచ్చని నా ఒపీనియన్. కంప్లీట్ లక్నో, గుజరాత్, ఢిల్లీ అండ్ పంజాబ్ ఈ 4 టీంల యొక్క ప్రాబుల్ 11. సో ఇది ఐపీఎల్ ఆప్షన్ ఈసారి ఇలా సాగింది. వీళ్ళలో బాగా కప్పు కొట్టేది
నాకు తెలుసుండి అన్ని సమానంగా బాగానే కనిపిస్తున్నాయి, కానీ ఫస్ట్ 4-5 మ్యాచెస్ లో క్లియర్ గా అర్థం అవుతుంది ముంబై, ఆర్సీబీ వీళ్ళకిలాగా అందరూ లాస్ట్ మ్యాచ్ లో పుంజుకోవాలని లేదు. చూద్దాం, ఎవరు కొట్టినా ఎవరు కొట్టకపోయినా మనకు ఉపయోగం లేదంటారు కదా. సరే, రైట్.